ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆలోచించకుండా ముందు తాళి కట్టు. ఈ సిటీలో మీ ఇంట్లో తప్ప ఇంకెక్కడ ఏ ఫంక్షన్ హాల్లో పెళ్లిళ్ళు జరగట్లేదు. కావాల్సి వస్తే ఆ అమ్మగారు చెప్పినట్టు ఇంకెవరైనా పూజారులను అడగండి. ఏంటి మీరు అతని మాట విని మీరు ఇలా అయిపోయారు? ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో ఆగదు. అత్తయ్య, ముహూర్తం దాటిపోతుంది అంటే మీకు అర్థం కావడం లేదా? పెళ్లి జరిపించండి. మావయ్య గారు, ఒకసారి స్వామీజీకి ఫోన్ చేసి ఈ ముహూర్తం గురించి ఒకసారి అడగండి. నమస్కారం స్వామీజీ, నేను భక్తవత్సలాన్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. మీరెక్కడున్నారు? వీలైతే ఒకసారి వెంటనే రాగలరా? అలాగే. నమస్కారం స్వామీజీ. ఈరోజు ఇప్పుడు పెళ్లికి ముహూర్తం ఏమైనా ఉందా? ఈ రోజు ముహూర్తం అనేదే లేదు. ఎందుకలా అడుగుతున్నారు? ఏం లేదు స్వామీజీ, ఈరోజు నా మనవడు మనవరాలు పెళ్లి పెట్టుకున్నాం. ఈ రోజు పెళ్లి అనేది జరిగితే ఆ జంట వైవాహిక జీవితం ప్రారంభించక ముందే మృత్యువు వారిని ఆవహిస్తుంది. ఎందుకంటే ఇది రాక్షస ముహూర్తం. వెంటనే ఈ పెళ్లిని ఆపండి, లేకపోతే వారి మరణాలని ఎవ్వరూ ఆపలేరు. విన్నారు కదా, ఈరోజు పెళ్లి చేయకపోవడమే మంచిది. హే పంతులు, ఇలాంటి ముహూర్తం ఎందుకు పెట్టావయ్యా? అయ్యా, ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది. మంచి ముహూర్తం పెట్టండి అంటే ఇలాంటి ముహూర్తం పెడతారా? వెళ్ళండి ఇక్కడి నుంచి. పంతుల్ని నేనే ఈ ముహూర్తం పెట్టమన్నానని చెబితే నా చావుకి పెద్దక్క ముహూర్తం పెట్టేది. ఏంటండి ఇలా జరిగింది? పోనీలేండత్తయ్య, ఇది ఒకందుకు మన మంచికి జరిగింది. ఆదికేశవ్ గారు చాలా పెద్ద సహాయమే చేశారు. నువ్వు బాధపడకమ్మా. సహస్రా, రావే. మీరు కూడా రండి. వదినా, దేవుడా, నువ్వే లక్ష్మమ్మల్ని నాన్న రూపంలో వచ్చి పెళ్లి నాప. ఇలానే లక్ష్మమ్మని విహారీ బాబుని కలుపు స్వామి. సరైన సమయానికొచ్చి ఈ పెళ్ళాపి మాకు చాలా సహాయం చేశారు. అదే ఉందమ్మా, మీరంతా మంచివారు. దుర్ముహూర్తంలో పెళ్లి చేసుకోవడం మంచిది కాదనే ఈ పెళ్లి ఆపాను. ఈ పెళ్లి జరుగుంటే స్వామీజీ చెప్పినట్టు ఎవరికి ఏ గండం చుట్టుకునేదో ఏంటో. అమ్మా, నాదొక చిన్న విన్నపం అమ్మా.
నేను మంచి చేశానని మీరంటున్నారు, కానీ పీటల మీద పెళ్ళాపాను. పాపం పెళ్లి కూతురు వాళ్ళ అమ్మా నాన్నలు ఎంత బాధపడుతున్నారో ఏంటో. ఆ అమ్మాయికి మీరే ధైర్యం చెప్పాలి కొంచెం. అలాగేనండి. సరేనమ్మా, నేను వెళ్ళొస్తాను. మంచిది. ఉంటానమ్మా. మంచిదండి. వదినా, నేను ఇప్పుడే వస్తాను, మీరు లోపలికి వెళ్ళండి. అమ్మా. లక్ష్మి, దేవుడి రాతలు చూసావా? ఎంత విచిత్రంగా ఉంటుందో. ఈ పెళ్లి ఆపడానికి మీ నాన్నే రావడం ఏంటి? మంచి ముహూర్తం కాదని చెప్పి ఈ పెళ్లి ఆపడం ఏంటి? ఈ పెళ్లి ఆ పైవాడికి కూడా ఇష్టం లేదేమో, అందుకే ఇలా జరిగిందో ఏంటో. కానీ అక్కడ పెళ్లి పీటల మీద కూర్చున్న విహారిని చూసి నువ్వు తట్టుకోలేకపోయావు కదా. అలాంటి సిచ్యువేషన్ ఏ ఆడది భరించలేదు. నువ్వెంత నలిగిపోతున్నావో నాకు అర్థమవుతుంది. నిన్ను ఓదార్చి నీ కన్నీళ్లు తుడిచి నీకు భరోసా ఇవ్వాలనే ఉంది. కానీ ఆ పని చేయకుండా ఆ దేవుడు నాకు సంకెళ్ళు వేశాడు, నా నోటికి తాళాలు వేశాడు. ఈ పరిణామాలు దేనికి దారితీస్తాయో తెలీదు. నీ తలరాత ఎలా రాశాడో, నీ జీవితాన్ని ఎటు మలుపు తిప్పుతాడో ఆ దేవుడు. ఏమిటమ్మా ఇది? ఎక్కడికి? నేనిక్కడ ఇంకొక్క క్షణం కూడా ఉండను నాన్నా. రావే. ఇప్పుడు వెళ్తానంటావేంటే? వెళ్తాను. ఇంకెప్పుడు మళ్ళీ ఈ గుమ్మం తొక్కను. అత్తయ్య, ఎందుకు ఇలా అంటున్నారు? అసలు ఇప్పుడు ఏమైందని? ఇంకా ఏం కావాలి విహారీ? పీటల మీద పెళ్లి ఆపేశారు. నా కూతురి జీవితం కూడా నా జీవితంలా అన్యాయం అయిపోతుందనిపిస్తోంది. అలా ఏమి జరగక ముందే ఇక్కడి నుంచే వెళ్ళిపోతాను. ఏమండి? ఇక మీకు మాకు ఎలాంటి సంబంధాలు లేవు. నాకు ఇదే కావాలి. ఇదే మాట మీద వెళ్ళిపో అక్క. అత్తయ్య, ప్లీజ్ మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఇంతటితో అంతా అయిపోలేదు కదా. నాకేం చెప్పకు విహారీ. నేను వినను. అమ్మా, నాన్న, ఇక నా కూతురు చచ్చింది అని మీరు నీళ్లు పోసుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.